టాలీవుడ్లో దర్శకులు చాలా మంది ఉండవచ్చు, కానీ ఒక రచయితగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ సృష్టించుకున్న వారు మాత్రం కొందరే. అందులో టాప్లో ఉంటారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. పుస్తకాల్లోని తాత్వికతను సామాన్యుడికి అర్థమయ్యేలా వెండితెరపై ప్రాసలతో కూడిన పంచులుగా మార్చడం ఆయన ప్రత్యేకత. ఆయన సినిమాల్లో కుటుంబం విలువలు అలాగే అనుబంధాలకు పెద్దపీట వేస్తారు. ఈ మాటల మాంత్రికుడు పౌరాణిక కథతో ఓ భారీ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ కథను యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం సిద్ధం చేశారని, దానికి తారక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. అయితే తర్వాత ఈ కథ ఎన్టీఆర్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వద్దకు వెళ్లినట్లు సినీ వర్గాల్లో టాక్ నడిచింది. దీంతో ఈ వార్త విన్న ఎన్టీఆర్ అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇక ఇటీవల త్రివిక్రమ్ సిద్ధం చేసుకున్న ఈ భారీ పౌరాణిక కథకు ఎన్టీఆర్ కంటే అల్లు అర్జున్ అయితేనే పర్ఫెక్ట్ అని కొందరు సినీ మేధావులు సలహా ఇచ్చారనే వార్త వైరల్ అయింది. దీంతో మాటల మాంత్రికుడు కొంత డైలమాలో పడ్డారని, అందుకే నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. కానీ ఇటీవల నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమాతో పాటు మరో 2 ప్రాజెక్టులను ఓకే చేశారని వెల్లడించారు. ఇందులో ఒకటి ఈ ఏడాదిలో, మరొకటి 2027లో ప్రారంభం అవుతాయని స్పష్టం చేశారు. అటు అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్టుతో బిజీగా ఉండడం, ఇటు త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్తో ఆదర్శ కుటుంబం అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. దీంతో ఇప్పటికిప్పుడు అల్లు అర్జున్తో అంత పెద్ద పౌరాణిక ప్రాజెక్టును పట్టాలెక్కించడం అసాధ్యమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సమీకరణాలన్నీ చూస్తుంటే త్రివిక్రమ్ పౌరాణిక చిత్రం ఎన్టీఆర్తోనే ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పౌరాణిక పాత్రలన్నా, అద్భుతమైన డైలాగ్ డెలివరీ అన్నా టక్కున గుర్తొచ్చేది ఎన్టీఆర్. దీంతో పౌరాణిక పాత్రల్లో పునఃసృష్టి చేయగల సత్తా తారక్కుందని మాటల మాంత్రికుడు గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో తారక్ చేస్తున్న మూవీ కంప్లీట్ అయ్యేలోపు వెంకటేష్తో త్రివిక్రమ్ సినిమా కూడా పూర్తవుతుంది. ఈ 2 ప్రాజెక్టులు పూర్తవడమే తరువాయి వెంటనే వీరిద్దరి కలయికలో పౌరాణిక చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈసారి పౌరాణిక నేపథ్యంలో వస్తున్నారంటే ఆ మ్యాజిక్ 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని తారక్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.